కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇందిరమ్మ లోన్ శాంక్షన్ చేసారు. అయితే మేము ఇందిరమ్మ గాండ్లో బేస్మెంట్ లెవెల్ వరకు గోడలు కట్టేసుకున్నాము. అయితే మా అకౌంట్లోకి 1,00,000 రూపాయలు వచ్చినాయి. మాకు లోన్ పైసలు వచ్చినందుకు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మాది బోధన్. నా పేరు దేవా అరుణ. మేము ఇంతకుముందు అద్దీంట్లో ఉండేవాళ్ళము. అక్కడ ఎన్నో కష్టాలు బాధలు అనుభవించి మా ఇల్లు ఉండాలనే కళ మాత్రం ఎప్పటికీ మానలేదు. ఆ కళని నెరవేర్చిన రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు మాకు ఇందిరమ్మ పథకం ద్వారా మాకు ఇల్లు రావడం జరిగింది. అలాగే బేస్మెంట్ వరకు కట్టడం కూడా జరిగింది. మాకు 1,00,000 రూపాయలు కూడా మంజూరైనవి వారం లోపే. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు నా కుటుంబం తరపున. అలాగే మరి ఇలాంటి పథకాలు మరి ఎన్నెన్నో తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారికి నేను కోరుకుంటూ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్. వార్డు 35 వార్డు నెంబర్. నాకు పాత ఇల్లు నుండి డబల్ బెడ్రూమ్కి నేను ఇస్తే రాలేదు. రేవంత్ రెడ్డి సారు ప్రభుత్వంలో నాకు లోన్ వచ్చింది. నా పాత ఇల్లు ఉండే బాగా పరేషాన్ ఉండే, అందుకే ఇప్పుడు కడుతున్నాము. 1,00,000 ఇప్పుడు నాకు వచ్చింది. దయాతో మాకు చేసుకుంటున్నాం సారు. ఇది రేవంత్ రెడ్డి ప్రపంచంలో నాకు వచ్చింది. मेरा नाम रिजवाना बेगम है। हमारा वार्ड नंबर 28। हमारा घर टूट गया था, पूरा पानी जा रहा था, टीना का था, और हमारा लोन सेंक्शन हुआ राजा फलाना से वार्ड नंबर से। इंदिरा इल्लू में लोन आया, बेड की फोटो दिए, 8 दिन में लोन सेंक्शन हुआ। 1,00,000 रुपया आए, काम चालू हुआ। अच्छा, बहुत शुक्रिया अदा करते हैं। ऐसे ही आगे हुकूमत अच्छा ही। మాది బోధన్. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇన్ని రోజుల వరకు రెంటింట్లో ఉండి చాలా ఇబ్బందులు పడ్డాము. ప్రజాపాలన పెట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బేస్మెంట్ లెవెల్ వేసిన వారం రోజులకే మాకు 1,00,000 రూపాయలు పడ్డాయి. రేవంత్ రెడ్డి సర్కార్కి ధన్యవాదాలు. 23 बार से बात करी मैं। मेरा घर पूरा गिरगा सा था। इंदिरा इल्लू आया मेरे को लोन मैं बना रही, और पहला चेक भी आ गया गवर्नमेंट वालों को। మమత, నేను బోధన్ ప్రతాప్ నగర్ 3వ నంబర్ వార్డులో ఉంటాను. నాకు ఉండడానికి ఇల్లు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను డబుల్ బెడ్రూమ్కి అప్లై చేశాను, అప్పుడు రాలేదు. రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చినప్పుడు నేను అప్లై చేశాను ఇందిరమ్మ ఇల్లుకి. నాకు ఫస్ట్ బిల్లు వచ్చింది. ఇప్పుడు ఇల్లు కట్టడం కూడా మొదలుపెట్టాను. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి. अस्सलाम वालेकुम। मैं पईम फातिमा, वार्ड नंबर 36। और बोलते हमारा पुराना घर था, टपकरा कर रहा था, हमको लोन नहीं आया था। और बोलते हमको अब लोन आया है। रेवंत रेड्डी कांग्रेस की हुकूमत में हमको लोन मिला। रेवंत रेड्डी साहब हमको लोन दिलाए, हमारे अकाउंट में 1,00,000 रुपये गिर गए। थैंक यू रेवंत रेड्डी साहब, शुक्रिया, बहुत बहुत शुक्रिया। గత 5 సంవత్సరాల క్రితం మా ఇల్లు కూలిపోయింది. అద్దె ఇంట్లో ఉంటున్నాము. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు పథకం మంజూరు అయింది. అందుకు మేము ఫస్ట్ లెవెల్ బేస్మెంట్ వరకు సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి ధన్యవాదాలు. నా పేరు సుమలత, మా ఆయన పేరు గణేష్. మాకు 3 పిల్లలు. మా ఆయన డెలివరీస్ నేను బీడీ వర్క్ చేసిన. గత 10 సంవత్సరాలుగా రెంటుకుంటూ వచ్చినాము. ఆ పొదుపు చేసుకున్న డబ్బులతో ఒక ఫ్లాట్ కొనుక్కొని ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసినాం. అప్లై చేస్తే మాకు లోన్ శాంక్షన్ అయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చిన వల్ల మాకు సంతోషంగా ఉంది. అందువల్ల బేస్మెంట్ లెవెల్ తర్వాత మాకు 1,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఇల్లు ఉండే సార్, చాలా ఇబ్బంది పడుతుంటుంది. వర్షాకాలం ఇంట్లోకి నీళ్ళు వస్తుండే, చాలా ఇబ్బందిగా ఉంటుంటుంది సార్. సుదర్శన్ రెడ్డి గారి వలన, రేవంత్ రెడ్డి గారి వలన మాకు లోన్ శాంక్షన్ అయింది. ఇందిరమ్మ లోన్ శాంక్షన్ అయింది. మేము ధైర్యంగా ఇల్లు ఇప్పినాము, బేస్మెంట్ వేసినాము. 1,00,000 రూపాయలు లోన్ వచ్చింది. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు లోన్ శాంక్షన్ అయింది. అందరికీ అధికారులు, కాంగ్రెస్ అధికారులకు, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా సార్.
మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్. లోన్ శాంక్షన్ అయింది, మేము ఇల్లు కట్టుకున్నాం, మా సొంత కళ నెరవేరింది. నేను ఇంట్లో ఉండను అనుకున్నా సార్. నా సొంత ఇంట్లో నేను ఉండను అనుకున్నా. నేను సొంత ఇంట్లో ఉంటున్నాను, నా కళ నెరవేరుతుందని చాలా సంతోషంగా ఉన్నా సార్. నేను ఎవరైనా కట్టుకోవచ్చు, ఎవరైనా ఇప్పుడు లోన్ శాంక్షన్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు, శాంక్షన్ చేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా లోన్లు ఇస్తుండ్రు అధికారులు, కాంగ్రెస్ వాళ్ళు. సొంత ఇల్లు కట్టుకొని అందరు సంతోషంగా ఉండాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, కౌన్సిలర్ గారికి, మున్సిపాలిటీ వారికి, అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా సార్. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నా సొంత ఇల్లు నేను కట్టుకుంటున్నాను, సంతోషంగా ఉన్నాను. మాది కూలి ఇల్లు ఉండే, నేను కూలి పని చేసేదాన్ని. ప్రభుత్వం చేయబట్టి ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటున్నాను. తొందరగా లోను ప్రభుత్వానికి ధన్యవాదాలు, ఈ గవర్నమెంట్కి, కాంగ్రెస్ గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్. నా పేరు రేష్మ, మా ఆయన పేరు హరీష్ చౌష్. మా ఆయన కూలి పని పోతాడు సార్. మేము గింజలు దొంగతండి పోతాము. మాకు 4 పిల్లలు సార్. మా 3 పిల్లలు స్కూల్ పోతారు, ఒక ఆయన పనికి పోతాడు సార్. మాకు ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయింది సార్. మళ్ళంటే మాకు ఫస్ట్ లోన్ వచ్చింది, ₹1,00,000 మా ఖాతాలకు వచ్చినాయి. బేస్మెంట్ వర్క్ లేపినాం మేము. ఇప్పుడు పని నడుస్తుంది. ఇంకా శుక్రియా రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి సార్కి. हमारे नए घर की ख्वाहिश बहुत थी सर, हमारा ख्वाब पूरा हो गया. बहुत बहुत शुक्रिया रेवंत रेड्डी साहब की. हमारा बहुत बहुत शुक्रिया, बहुत बहुत రేవంత్ రెడ్డి సార్కి చాలా చాలా ధన్యవాదాలు సార్. మా కళ నిజమైంది సార్. రేవంత్ రెడ్డి సార్కి చాలా ధన్యవాదాలు. चित्रकूट लंबा खवाट घर नहीं है, हम आप किराए घर में थे. 1 लाख लोन आया. शुक्रिया आपका रेवंत रेड्डी साहब का.